అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి వాడ్రేవు. నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం ఆగస్టు నెలలో మేషరాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఆగస్టు నెలలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఆగస్టు 1వ తారీఖున శుక్రుడు సింహరాశి నుంచి కన్యరాశిలోకి, ఆగస్టు 3వ తారీఖున కుజుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి, 17వ తారీఖున రవి కర్కాటక నుంచి సింహంలోకి, 22వ తారీఖున బుధుడు కర్కాటక నుంచి సింహంలోకి ప్రవేశిస్తారనమాట. సో ఇట్లా మారినప్పుడు ఆగస్టు నెలలో మేషరాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మేషరాశి వాళ్ళకి 3వ ఇంట్లో కుజుడి సంచారం, ఇది చాలా చాలా మంచి సంచారం అన్నమాట. సో 3వ స్థానం ఏం చెప్తుంది అంటే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎఫర్ట్స్, కరేజ్, షార్ట్ డిస్టెన్స్ జర్నీస్, సిబ్లింగ్స్, దీన్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే కుజుడు 3వ స్థానంలో ఉన్నాడో మీరు ఏ పనినైనా చాలా యాక్టివ్గా టేకప్ చేసి దాన్ని ఫినిష్ చేయడం కానీ, లేకపోతే పనిలో స్పీడ్ అంటే చురుగ్గా పనిచేయడం కానీ జరుగుతుందన్నమాట. సో చేసే ప్రతి పనిలో మీరు కష్టపడతారు. మీ యొక్క సెల్ఫ్ ఎఫర్ట్ అనేది బాగా పెట్టి ఆ పనిని ఫినిష్ చేయడానికి కానీ, ఆ పని అంటే ఆ యొక్క వర్క్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి ఆస్కారం అన్నమాట. త్రూ యువర్ సెల్ఫ్ ఎఫర్ట్స్, కష్టపడి పనిచేయడం కానీ, చాలా ఓవర్ టైం పనిచేయడం కానీ జరుగుతుంది అనమాట. కానీ అలా పనిచేయడం వల్ల మీకు మంచి గుర్తింపు, మీ యొక్క చేసే వర్క్ ఎన్వైరన్మెంట్లో మంచి గుర్తింపు అనేది మీకు లభిస్తుంది అనమాట. సో అదేవిధంగా షార్ట్ జర్నీస్, మీరు ఈ నెలలో షార్ట్ జర్నీస్ చేయడానికి ఆస్కారం ఉందన్నమాట. సో సిబ్లింగ్స్ యొక్క సపోర్ట్ కూడా మీకు ఈ నెలలో, అంటే మీ బ్రదర్స్ కానీ మీ సిస్టర్స్ కానీ వాళ్ళ యొక్క సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది అనమాట. సో 3వ స్థానంలో కుజుడు మంచి కరేజ్, అంటే ఏ పనైనా అంటే ముందుండి టేకప్ చేసి దాన్ని కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో కరేజ్, సెల్ఫ్ ఎఫర్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట మేషరాశి వాళ్ళకి. పైగా మేషరాశి వాళ్ళకి రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడే 3వ స్థానంలో ఉన్నాడనమాట. సో మీరు చేసే ప్రతి పనిలో మీరు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడం, సో దానివల్ల మీకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది అనమాట. సో ఇది కుజుడి వల్ల ఉండే ఫలితాలు. తర్వాత పంచమంలో రవి బుధులు, ఇది కూడా చాలా అత్యంత యోగదాయకమైన సంచారం అన్నమాట. సో పంచమంలో రవి బుధులు, సో మేషరాశికి రవి యోగకారకుడు అనమాట. సో ఎప్పుడైతే పంచమంలో పంచమాధిపతి రవి ఉన్నాడో మీ యొక్క క్రియేటివిటీ, అంటే మీ టాలెంట్ కానీ మీ క్రియేటివిటీ కానీ అనేది గ్రో అవుతాయి అన్నమాట. క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఇది మంచి టైం, అంటే మ్యూజిక్ కానీ ఆర్ట్స్ కానీ ఎట్లాంటి క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఇది మంచి సమయం అన్నమాట. సో అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్, పంచమంలో రవి ఏంటంటే అంటే మీ యొక్క అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీస్ని బాగా ఇంక్రీజ్ చేస్తాడు అనమాట. సో దానితోడు పక్కనే బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి మీకు అడ్మినిస్ట్రేషన్ కానీ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన విషయాల్లో మీకు మంచి గ్రిప్పు, మంచి పేరు ప్రఖ్యాతలు రావడానికి ఆస్కారం ఉందన్నమాట. సో నేను ఇందాక చెప్పినట్టుగా 3వ స్థానంలో కుజుడు ఎట్లా అయితే మీరు దేనైనా ఏ పనైనా టేకప్ చేసి ముందుకు తీసుకెళ్తారో, పంచమంలో రవి బుధులు కూడా
దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి కారకులు అవుతారు అనమాట. సో సో ఎస్పెషల్గా వృత్తిపరంగా, ఎస్పెషల్గా వర్క్ పరంగా ఇది చాలా చాలా మంచి ప్లేస్మెంట్. 3వ స్థానంలో కుజుడు, 5వ స్థానంలో రవి బుధులు. వర్క్ పరంగా చాలా చాలా మంచి ప్లేస్మెంట్. సో చేసే ప్రతి పనిలో చాలా యాక్టివ్ టీమ్ మెంబర్గా ఉండడం కానీ, సో దానివల్ల మీ యొక్క బాస్ నుంచి బాగా అప్లాస్ కానీ అప్రిషియేషన్స్ కానీ జరుగుతుందన్నమాట. సో వర్క్ పరంగా అంటే వృత్తిపరంగా, వ్యాపార పరంగా పంచమంలో రవి బుధులు చాలా చాలా బాగుందన్నమాట. తర్వాత 6th హౌస్లో శుక్రుడు. ఇది కొంచెం ఇబ్బందికరమైన ప్లేస్మెంట్. సో రిలేషన్షిప్స్ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదన్నమాట. సో అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ కానీ, అనవసరమైన డిస్ప్యూట్స్, లేనిపోని చికాకులు అవి తగ్గించుకుంటే మంచిదన్నమాట. అంటే చిన్న చిన్న విషయాలకి గొడవపడడం, అది డిబేట్ ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళడం అనేది జరగడానికి ఆస్కారం ఉంది. అట్లా వెళ్ళకుండా సాధ్యమైనంత వరకు చాలా కామ్గా, కూల్ డౌన్గా ఉంటే కనుక రిలేషన్షిప్స్లో బెటర్గా ఉంటుంది. సో ఈ ఒక్కటి చూసుకుంటే బాగుంటుంది. అంటే స్పౌస్ అంటే భార్య ఆర్ భర్త. సో రిలేషన్షిప్స్లో కొంచెం జాగ్రత్తగా, నెమ్మదిగా ఉంటే కనుక బాగుంటుంది. సో ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే, సో పంచమంలో రవి బుధులు చిల్డ్రన్ సంబంధించిన విషయాల్లో కూడా బాగుంటుంది అనమాట. అంటే మీరు మీ కిడ్స్ తోటి చాలా వాల్యుబుల్ టైం స్పెండ్ చేయడం కానీ, వాళ్ళ విషయాల్లో ఏదైనా గుడ్ న్యూస్ వినడం కానీ జరుగుతుంది అనమాట. సో చిల్డ్రన్ విషయాల్లో కూడా మేషరాశి వాళ్ళకి ఈ నెల బాగుందన్నమాట. సో ఓవరాల్గా మేషరాశి వాళ్ళకి ఈ నెల వృత్తి, వ్యాపారం, పిల్లలు, ధనం ఈ విషయాల్లో అంతా బాగానే ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే రిలేషన్షిప్ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా మెల్లగా డీల్ చేస్తే కనుక ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి తొలగిపోతాయి అన్నమాట. సో మేషరాశి వాళ్ళు ఈ నెల మీకు వీలుంటే మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామికి, శుక్రవారం పూట అమ్మవారికి కంపల్సరీగా పూజ చేయించండి. మీకు ఏదైనా దాంపత్యంలో ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి తొలగిపోతాయి అన్నమాట. సో ఇది నాకు తెలుస్తున్న వరకు మేషరాశి గురించి. మళ్ళీ ఇంకో రాశి గురించి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.